అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంతవరకు ఉంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది ఒక అంచనా ప్రకారం ఈ రోజు మనతో సంభాషించడానికి ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాల్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. రామ్ గోపాల్ రావు గారు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎంపీ ఎలక్షన్లో కడపలో ఎవరు వస్తారు అన్నది ఇప్పుడు మనం చర్చించుకుందాం. సో కడపకు సంబంధించి ఇక్కడ వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ చూసుకుంటే కనుక చెద్దిపిరాల్లో భూపేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ నుంచి చూసుకుంటే వైఎస్ షర్మిల గారు పోటీ చేస్తున్నారు. సో వీరిలో అంటే కాంగ్రెస్ ఒక ఉనికిని చాటిన వైఎస్ షర్మిల గారు పోటీ చేస్తున్నారు అనుకోవచ్చు అందులో కూడా. సో ఈ ముగ్గురిట్లో టీడీపీ గెలుస్తుందా లేదా కూటమి అదే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా లేదా కాంగ్రెస్ ఏదైనా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ముందుగా కడప ఏదైతే ఉందో మొదటి నుంచి రెడ్డిల కంచుకోట. అక్కడ రెడ్డిల కంచుకోట. అందులో రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాకా కూడా కడపలో వీళ్ళ ఫ్యామిలీ డామినేషన్ ఉన్నది. అది ఒక ముఠా కక్షలకు ఒకప్పుడు ఫ్యాక్షనిజంకు పేరు మోసింది. కడపల జమ్మలమడుగు, తర్వాత పులివెందుల, రాజంపేట, రైల్వే కోడూరు ముఠా తగాదాలు చాలా ఉండేవి. ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఫ్యాక్షనిజం. ఇక్కడ ఏదైతే ఉందో కడపకు రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి చేసిన ఆయన. బైపాస్ రోడ్ వేయడం కానీ, రకరకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడం కానీ కడపను ఉధృతంగా ఒక రేంజ్లో ఆయన ఉన్న దాదాపు 6 సంవత్సరాలలో బ్రహ్మాండమైన పరిపాలన అభివృద్ధి చేసిండు. కాబట్టి కడపలో రాజశేఖర్ రెడ్డి పేరు మర్చిపోరు జనరల్గా. ఇప్పుడు అంత ఆయన పోయి ఎంత అయింది అంటే 15 సంవత్సరాలు అవుతున్నది. 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలలో అంతా జనం మర్చిపోయే పరిస్థితులు లేరు. ఇక్కడ ఇంకా అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల, జమ్మలమడుగు అట్లా వాటి చాలా డెవలప్మెంట్ చేసిన పరిస్థితి ఉన్నది అక్కడ. ఇక పోతే వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డి కుటుంబం అయినంత మాత్రాన ఆమెకు డిపాజిట్ వస్తే చాలా సంతోషమే. వీళ్ళిద్దరి మధ్యాహ్నం మళ్ళీ డిపాజిట్ వస్తే సంతోషము. కాకపోతే ఏంటంటే ఆమె ఓట్లు ఎవరే చేరుస్తుంది, టీడీపీ ఓట్లే లాగేస్తుంది ఆమె. టీడీపీకి పడాల్సినే యాక్చువల్ కాంగ్రెస్. టీడీపీ ఓట్లన్నీ షర్మిల మనకు కాంగ్రెస్కి వాడే ఓట్లన్నీ ఏదైతే ఉందో టీడీపీకి మైనస్ పాయింట్. కడపలో కూడా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు. అక్కడ ఏదైతే ఉందో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది. ఇక మిగతా కమ్యూనిటీస్ చాలా ఏదైతే ఎస్సీ ఎస్టీస్ బీసీస్ కాకుండా అప్పర్ కాస్ట్లో అవి కమ్మాస్ వీళ్ళది చాలా తక్కువ పాపులేషన్ ఉంటుంది. కాకపోతే ముగ్గురు రెడ్డిలే ఉన్నారు చూడరాడ. 3 పార్టీల నుంచి రెడ్డిలే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి కేసీఆర్ సొంతం బ్రదర్ కొడుకేనా, మన దూరం కూడా కాదు. ఆయన వైఎస్ భాస్కర్ రెడ్డి కొడుకు అనుకుంటా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ముగ్గురు, వీళ్ళిద్దరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబరే కదా. షర్మిల ఉన్ను అవినాష్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి ఇక్కడ ఆమెకు షర్మిల ఎంత గొంతు దించుకున్నా ఎంత చేసినా కూడా ప్రజలు బెనిఫిషరీస్. ఆమె వాళ్ళకు కూడా గుర్తుపడతారు. కాంగ్రెస్ ఏమన్నా రూలింగ్లో వస్తుందా, ఇక్కడ సెంట్రల్ ఏమన్నా వస్తుందా, ఈమెకు వస్తే ఏం చేస్తారు, ఈమెకు ఓటేస్తే ఏం చేస్తుంది గెలిచినా కూడా. ఒకవేళ ఈమె కాంగ్రెస్ గెలిచినాక అప్పుడు ఏమవుతుంది, వైఎస్ఆర్సీపీ రూలింగ్ వచ్చింది అనుకోరి, డెవలప్మెంట్ ఏముంటుంది, ఆగిపోతుంది, ఫండ్స్ రావు అన్నది వాళ్ళు ఆలోచిస్తారు. తర్వాత టీడీపీ వచ్చినా కూడా కాంగ్రెస్ ఖిలాఫ్ అన్నట్టే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఏకపక్షంగా వన్ సైడ్లో ఏదైతే ఉందో మళ్ళీ ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు వైఎస్ఆర్. ఆయన ఓన్ నేటివ్ డిస్ట్రిక్ట్ కదా, అంటే ఓన్ డిస్ట్రిక్ట్లో మెజార్టీ రాకపోతే ఆయనకు వ్యతిరేకత ఎక్కువ ఉన్నది అన్న ఉద్దేశంలో ఆ రకంగా ఆలోచిస్తారు. కాబట్టి ఆయన ప్రత్యేకంగా నాకు తెలిసి బెనిఫిషరీస్ అక్కడ చాలా మట్టుకు బెనిఫిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో కూడా అక్కడ కడపకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేటివ్ కాన్స్టిట్యున్సీ, నేటివ్ డిస్ట్రిక్ట్. కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి కూడా వాళ్ళు అంతా చూడు అంతా ఒకటే ఫ్యామిలీ. కాబట్టి వాళ్ళకు పొలిటికల్గా బ్యాకింగ్ ఉన్నది. వాళ్ళ ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకు మంచి ఓట్ బ్యాంక్ ఉంటుంది. తర్వాతానికి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో పెట్టుకోవడంతో కడపలో ముస్లిం జనాభా కూడా ఎక్కువ ఉంటుంది. ముస్లిం ఓటర్స్ కూడా ఎక్కువ ఉంటారు కడప, జమ్మలమడుగు అటువంటి ఏరియాలో. ఈ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు ఇంకా ఓవరాల్లో.
హిందూ ఓట్లు హిందూ ఓట్లు చాలా తక్కువ ఉంటాయి, హిందువులు తక్కువ ఉంటాయి. హిందూ ఓట్లు తక్కువ ఉన్నా కూడా టీడీపీకి వేస్తారన్నది ఆయన అంత నాకు తెలిసిన మటుకు అంత ఈజీ టాస్క్. కడపల టీడీపీకి రావడము చాలా అది ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఆస్కారం లేదు. వచ్చిందనుకోరి అది వచ్చే సమస్య ఉండదు, కానీ వస్తే మాత్రం బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ కలిసి వచ్చినట్టే. కాకపోతే వీళ్ళని తట్టుకోవడం వాళ్ళ అవతలని పని కాదు ఆయనకు. ఆయన పేరేంది, మన చడిపిరాల భూపేష్ రెడ్డి టీడీపీకి. ఆయన పేరు కూడా పెద్ద పాపులర్గా కనిపించినది అయితే లేదు. ఎందుకంటే కడప నాకు తెలిసి ఆ పాపులర్ లీడర్స్ ముందుకు రారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఏమైంది, బీఆర్ఎస్కి వెళ్ళి క్యాండిడేట్లను వెతుకునే పరిస్థితికి వచ్చింది. ఎమ్మెల్యేకేమో కాంపిటీషన్ ఉండే, ఎంపీ వచ్చేవారికి ఏమైంది, నువ్వు నిల్చోరా అంటే నేను రాను బిడ్డో నేను చేయన్న కాడికి వచ్చింది. ఎందుకు ఉన్న డబ్బులన్నీ కూడా కొట్టుకోవాలి, కష్టపడాలి, మళ్ళీ లాభం ఉండదన్న ఉద్దేశంలో ఇక్కడ ఎట్లా డిసైడ్ అయ్యారు. ఆడ కూడా కడపలో కూడా ఆ సిచ్యువేషన్లో ఈయనకు వైఎస్ అవినాష్ రెడ్డికి అగెనిస్ట్ రావడానికి పాపులర్ ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్ తట్టుకోవడానికి వాళ్ళు ధైర్యం చేయలేదు. కాబట్టి వాళ్ళు రాలేదు. కాబట్టి కడపలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని టీడీపీ ఎంత కొట్టుకున్నా, ఎంత గుంజుకున్నా, ఎంత డబ్బులు వంచినా కూడా అంత ఈజీ లేదు. ఎందుకంటే గతంలాగా ఫ్యాక్షనిస్టులు కూడా లేరు. ఇప్పుడు పట్టాలరావు ఉన్నప్పుడు, ఆటల వంటలు ఉన్నప్పుడు కొద్దిగా విషయం వేరుండే. ఇంకా మెయిన్ ఇక్కడ అనంతపూర్లో వీళ్ళ ప్రభావం కూడా తగ్గిపోయింది కదా. జేసీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మొత్తము అది వీక్ క్యాండిడేట్ల కింద అయిపోయారు కదా. అటువంటి అప్పుడు అక్కడ కడపల తెలుగుదేశం ఎదగడానికి ఇప్పుడు ఆయన ఎవరుంటారు, మన ఒక పయ్యావుల కేశవ్ ఒక ఉన్నట్టున్నారు, అనంతపురం బార్డర్లా ఉన్నారు. ఆయన వాళ్ళు కూడా అంత లేదు. ఎందుకంటే అధికారం లేకపోయే వారికి ఏదైతే ఉందో ఒక పార్టీ ఎదగడానికి, రీజనల్ పార్టీ ఎదగడానికి చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం పీరియడ్లో చంద్రబాబు నాయుడు కూడా ఆనెస్ట్గా చేయాల్సింది ఉండే 5 ఏళ్ళు ఏదైతే ఉందో. ఆ ఏదైతే పెద్ద నేను మళ్ళీ వస్తా అన్నది ఓవర్ కాన్ఫిడెన్స్లో పోతారు. కేసీఆర్ లాగా చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే ఉందో రాజధాని ఇది చేసినా అది చేసినా అన్నది ఏమైనా టెంపరీ షెడ్ లాగానే కదా. అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు అంత మంచి పంటలు వండే భూములన్నీ ఆడ ఇప్పుడు మొత్తం సర్కార్ తుమ్మలు మొలిచి ఇది ఉన్నది. దానికోసం వాళ్ళు దాదాపు ఆ ప్రాంతం రైతులందరూ వాళ్ళు అక్కడ ధర్నా చేయడము, నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు రోజుల తరబడి. ఏం లాభం ఏమున్నది అక్కడ? అది అక్కడ రాజధాని ప్రపోజల్ చేయడంలో ఆయన చాలా పెద్ద తప్పు చేసుకున్నాడు. సింపుల్, నువ్వు బిజినెస్ పరంగా పోయేది కాకుండా ఆయన బిజినెస్ పరంగా ఆలోచించకుండా ట్రూ స్పిరిట్లా నీకంటే ముందు నేను 14 ఏళ్ళు చేసిన అని జబ్బల్లో తరుచుకోండి కాదు, నీకంటే ముందు చేసిన అలా నవీన్ పట్నాయక్ 2000 సంవత్సరం నుంచి ఇప్పటికి కూడా తిరుగులేని ముఖ్యమంత్రి. నభూతో భవిష్యత్ భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా 25 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి లేడు. కాబట్టి అటువంటి ఈ యుగంలో ఇప్పుడు తర్వాత యోగి ఆదిత్యనాథ్, నవీన్ పట్నాయక్, మనోహర్ పారికర్, శివరాజ్ సింగ్ కూడా అట్లనే ఉన్నారు, కొందరు లేదని కాదు. అటువంటి రకంగా ఈ దేశానికి సన్యాసులు అయితేనే సరిపోతారు. భారతదేశానికి స్వామి వివేకానంద ఏం చెప్పిండు, ఆశాపరులకు అధికారం ఇస్తే దోచుక తింటారు, అభ్యుదయవాదులకు అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తారని చెప్పిండు ఆయన కొటేషన్స్లో. అట్లా ఆ రకంగా ఆలోచించకుండా ఎంతసేపు రాగానే ప్రతి ఒక్కడు దోసుకోవడానికి దాచుకోవడానికి ఎంతసేపు పోతారో ఏం చేస్తారు. మనిషికి ఉండడానికి ఎప్పుడే కానీ తక్కువ సంపాదించుకుంటే మన కోసము, ఎక్కువ సంపాదిస్తే మంది కోసమే. నువ్వు ఏదైతే ఎంత సంపాదించినా దానికోసం తాపత్రయాలు పడాలి. ఎన్ని తరాల దాకా ఏమున్నది, మిగతాళ్ళంతా వేస్ట్ అవుతారు. ఎంతమంది ముఖ్యమంత్రులు ఎందరు దోసుకున్నా కూడా ఏమున్నది. ఇప్పుడు జయలలిత పరిస్థితి ఏమైంది, అంతా దోసుకుంటే ఏమైంది, అంతా పర్లపాలే అయిపోయింది కదా. డైమండ్ చెప్పుల కాడికి వెళ్ళి రకరకాల ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేసింది. ఇవాళ ఏమైంది, ఏం లేకుండా పోయింది కదా. ఇక్కడ ఈ పరిపాలకులు ఇప్పటి కూడా నవీన్ పట్నాయక్ లాగా, మనోహర్ పారికర్ లాగా, తర్వాత ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ లాగా ఈ రకంగా పరిపాలన చేసేటోళ్ళు ఉంటే ప్రజలు బ్రహ్మరథం పడతారు. నువ్వు రూపాయి ఖర్చు పెట్టకు, వద్దనంగా ఓటేస్తారు కదా. మీకు తెలుసా, ఒరిస్సాలో ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి పోటీ చేయడానికి ₹1 ఖర్చు సరిపోతుంది. ₹1 ఎక్కువ ఒరిస్సా మొత్తం ఎవరికి. ఇక్కడ మన దగ్గర 100 కోట్లు, దానికి పక్కపడి 2 సున్నాలు పెట్టాలి, 100 కోట్లు పెట్టాలి. ఆ పరిస్థితికి దిగజాడు ఎవరు, రాజకీయం ఏదైతే ఉన్నో ఏమి రానోళ్ళు వచ్చి దోసుకోవడానికి. ఇప్పుడు ప్రతి ఒక్కరు పొలిటీషియన్ ఏదైతే ఉన్నాడో స్టేటస్ కోసము ఏదైతే ఉందో ఈ ప్రోటోకాల్ సిస్టంలో ఇష్టం ఉన్నట్టు దాచుకోవచ్చు అన్న ఉద్దేశంలో ఏదైతే ఉందో ఈ ట్రెండ్ తీసుకొచ్చారు. అప్పుడు ఇక్కడ పొలిటికల్ సిస్టంలో ఏంటంటే రాజకీయంలో కూడా రాజ్యాంగంలో చాలా తప్పిదాలు ఉన్నాయి.
ఏదైతే ఉంది రాజకీయ నాయకులు ఏ రకంగా అనేది లేకుండా ఇప్పుడు జైలు ఉన్నోడేమో రాజకీయ నాయకుడు నామినేషన్ ఇవ్వచ్చు గెలవచ్చు. అదే ఒక ఉద్యోగస్తుని మీద కేసు అయితే 24 గంటలు సస్పెన్షన్ అవుతుంది, ఉద్యోగం తీసేస్తారు. అది సమన్యాయం కాదు కదా రాజ్యాంగంలో. అది ఏంది, దానికి ఏం అద్దు లేదు బద్దు లేదు, ఎట్లా అన్నది ఉండాలి కదా. అటువంటిది ఇప్పుడు ఈ పరిస్థితుల రాజకీయం ఏదైతే ఉందో దీని మీద ప్రజలు కూడా, ఈ యువత కూడా మేల్కోనాలి, ఎవరు వాస్తవం ఏందన్న దాని మీద. అది ఇప్పుడు రేపు రాబోయే భవిష్యత్తులో కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మంచి నీతివంతమైన పరిపాలన చేసి ప్రజలకు ఫలాలు అందించి అభివృద్ధి చేద్దామన్న దాని మీద ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మీద కూడా చాలా అభియోగాలు ఉన్నాయి, లిక్కర్లో మన్నం మచడం అవన్నీ ఉన్నాయి, దాని మీద లిక్కర్ బ్యాన్ చేస్తా అన్నాడు. ఇవన్నీ దీని మీద ప్రజల ఆరోగ్యము, విద్య, గృహవసతి దీని మీద అన్నది పెట్టాలి. కాకపోతే చాలా మటుకు 1950 నుంచి ఇప్పటిదాకా కూడా రకరకాల హౌసింగ్ బడ్జెట్లో కూడా అన్నీ నాశనం అయిపోయినాయి, ఏం లేదు. 425 ఏళ్ళ క్రితం కట్టిన చార్మినార్ ఇప్పటికే అట్లనే ఉంటుంది. గోల్కొండ ఎన్నో ఏళ్ళ కింద కట్టిన గోల్కొండ, 100 ఏళ్ళ కింద కట్టిన గోల్కొండ ఉంటుంది. ఉస్మానియా ఇక్కడ హైదరాబాద్లో కట్టిన ఉస్మానియా 100 సంవత్సరాలు దాటింది, ఒక ఇంచు కూడా చెదరకుంటున్నది. ఇటువంటి హైకోర్టు, సెంట్రల్ లైబ్రరీ రకమైన కట్టడాలు ఇప్పటికి కూడా చెదరయి. మనం ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇస్తే ఏంటంటే 3 నెలల్లో పోతుంది, అది 3 ఏళ్ళు కాగానే ఇల్లు మొత్తం ఇది అయిపోతుంది. ఆ పైసలు ఏమైనా మొత్తం దుర్వినియోగం కదా, ప్రజాధనం దుర్వినియోగం కదా. ఈ రకంగా వీళ్ళు ఏదైతే ఉందో ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఆంధ్రలో. అప్పుడు కానీ మళ్ళీ ఏమవుతుందంటే ప్రజలు ఫలాలు ఇచ్చుకుంటూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్మెంట్ పెట్టి రోడ్లు కానీ, తర్వాత బిల్డింగ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హౌసింగ్ కానీ, ఇటువంటి హాస్పిటల్స్ కానీ ఇవన్నిటి మీద కూడా ఆయన కాన్సన్ట్రేట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ బ్రహ్మరథం పట్టదు. ఎందుకంటే ఆయనకి ఏజ్ చాలా ఉన్నది. చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోయింది, మళ్ళీ రేపు వచ్చినంత మాత్రం లేదు. ఇక మిగతా వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమా ఇటో ఆట అనేది గోడ మీద పిల్లిలాగా ఇటో కాలు అటో కాలు పెడితే కాదు. దానికి సాక్ష్యాధారము, లైవ్ ఎగ్జాంపుల్ వాళ్ళ అన్ననే చిరంజీవి ఫెయిల్ అయిపోయింది కదా. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చాలామంది ఎంతమంది డబ్బులు కొట్టుకొని ఉద్యోగాలు వదిలిపెట్టుకొని రోడ్ల మీద పడ్డోళ్ళు ఉన్నారు కదా. వాళ్ళని నమ్ముకుంటే ఏంటంటే కుక్కతో కాబట్టి గోదావరి తినట్టు ఉంటుంది. నడి గోదావరిలో పోయినాక కుక్క ఏం చేస్తా అంటే ఇటు మారుతుంది, అటు పోతా అన్నది. అందుకోసం వాళ్ళని పొలిటీషియన్స్ మీద ఎన్టీ రామారావు ఎన్నేళ్ళు 60 ఏళ్ళు దాటినా, 50 దాటినాక 60 దాటినాక ఆయన రాయడం ఏంటంటే నేను చేయగలుగుతా అన్న ఉద్దేశంలో వచ్చిండు, చేసిండు. ఆయన కూడా చాలా తప్పిదాలు ఉన్నాయి. అలా రాష్ట్ర పరిపాలన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రపంచం భారతదేశం మొత్తంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ భ్రష్టు పట్టించిపోయారు. చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్. తెలంగాణ అయితే మొత్తం రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ చేసిపోయారు. పరిపాలన చేస్తే ఎట్లుండాలంటే 10 కాలాల పాటు ఉండాలి. ఇలా మొత్తం భారతదేశంలో రెవెన్యూ యంత్రాంగం ఎట్లున్నది, ఇక్కడ ఎట్లున్నది అన్న దాని మీద ప్రజలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో వాళ్ళు అధికారుల యొక్క అధికారాలను హైజాక్ చేసి పరిపాలన చేసే వరకు వీళ్ళు ఈ రకంగా ఇబ్బంది అవుతున్నది. అందుకోసము వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా హానెస్ట్గా పరిపాలించడానికి ప్రయత్నం చేయాలి. ప్రజలు గ్రహిస్తున్నారు. సోషల్ మీడియా వచ్చినాక వీళ్ళందరి మీద కాంగ్రెస్కు సౌదెబ్బ ఎందుకు పడ్డది, సోషల్ మీడియాతో చాలా రకాల ఈ వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఇలా బీజేపీకి అడ్వాంటేజ్ ఏదైతే ఉందో సోషల్ మీడియానే చాలా అడ్వాంటేజ్ అయిపోయింది. కాకపోతే ఇప్పటికి కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఇప్పుడు యూపీఐ పేమెంట్ సిస్టమ్, ఇలా మనం ఇక్కడ రోడ్డు మీద చాయ్ తాగి 10 రూపాయలంటే కూడా పేమెంట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలా డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ పేమెంట్. నా కూతురు యూఎస్కేలో వచ్చినాక ఆమె కూడా వండర్ అయింది, అబ్బా ఇంత అడ్వాన్స్ అయిపోయింది ఇండియా అయ్యిందన్న దాని మీద. అట్లా ఆ రకంగా మనం చూడు, మోడీ రాకముందు 10 ఏళ్ళ కింద మనము ఏది మొబైల్ డేటా కావాలంటే ఛార్జింగ్ కొనాలి, మళ్ళీ కార్డు కొనాలి, ఏది మెసేజెస్కు కార్డు కొనాలి, పల్స్ రేట్ సిస్టమ్ పేమెంట్ ఉండే. ఇవన్నీ వచ్చిన తర్వాత 2GB డేటా, ఇవన్నీ మెసేజ్ అన్లిమిటెడ్ కాల్స్ వచ్చిన తర్వాత కాకపోతే కొంత వృధా చేస్తున్నారు. దాంతోపాటు ఈ రకంగా డెవలప్మెంట్ వచ్చింది. మోడీ రాకముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమున్నది, మోడీ వచ్చాక 10 ఏళ్ళలో ఏమున్నది అన్న ఉద్దేశంలో మిగతా రాష్ట్రాలు అంతటా గ్రహిస్తున్నారు. అంతేగాని కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆంధ్రలోకి ఏదైతే ఉందో గాయమైంది, ఏదైతే ఉందో ఒళ్ళంతా తగలబాటినట్టు నిప్పు అంటుకున్నట్టు ఒళ్ళంతా చర్మం అంతా మండుతున్నది. కాబట్టి ఇక్కడ బీజేపీకి, కాంగ్రెస్కు చాలా ఈ మధ్యకాలంలో ఇంకా 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా కూడా ఆ మచ్చ ఉంటుంది. వీళ్ళకి ఏదైతే ఉందో మళ్ళీ ప్రాంతీయ పార్టీ రేపు తెలుగుదేశంలో గట్టి లీడర్ చంద్రబాబు నాయుడు కొడుకు కాకుండా ఇంకెవరన్నా ఎవరైనా ఎదిగి నిస్వార్థంగా సేవ చేస్తానికి ముందుకు వస్తే
ప్రజలు అధికారం ఇచ్చే అవకాశం చూస్తారు. అంతేగాని ఎంతసేపు మళ్ళీ దోసుకోవడానికి వచ్చినట్టే తీసి దంచి కొడతారు. మన బండ కదా బట్టన వేసి ఉతికినట్టు కొడతారు. అందుకోసం అంత ఈజీ కాదు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.